ఇలాంటి వ్యక్తులకు మాత్రం చరిత్రలో గుణపాఠం తప్పకుండా చేసి చరిత్రహీనులుగా వెళ్ళ చేసే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం. తమిళలో అలాంటి మనకు ఈరోజు చూస్తా ఉంటే 4 ఏళ్లుగా ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో నేను అడుగుతున్నా. ఎవరైనా మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పరిపాలన ఉండే నాయకుడా ఈ రాష్ట్రంలో ఉండేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ మాత్రమైన కనీస జ్ఞానం గాని అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రం నష్టపోయిందా లేదా? అందుకే అంటున్నారు అందరిని చూస్తే సైకో పోవాలి, జాబు రావాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే. తమిళలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుంటూ నేను విమర్శించడానికి రాలేదు. విమర్శలు కావాలంటే చాలా చేయగలుగుతా. బూతులు తిట్టాలంటే నేను తిట్టక్కర్లా. మా తమ్ముళ్ళు కానీ రెచ్చగొడితే బూతులన్నీ కూడా మాట్లాడ మొదలు పెడితే బూతుల ఎమ్మెల్యేలు పారిపోతారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. తెలుగుదేశం అంటే తమాషా ఆడద్దండి. మీకు రాజకీయ భిక్ష పెట్టాం, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. గాని నోరు బారేసుకొని బూతులు గాని మాట్లాడితే మేము కూడా అలాంటి బూతుల పంచాంగం తెరవాలనుకుంటున్నారు. గాని ఆ నీచమైన సంస్కృతికి తెలుగుదేశం పార్టీ పోదు. కానీ ఇలాంటి వ్యక్తులకు మాత్రం చరిత్రలో గుణపాఠం తప్పకుండా చేసి చరిత్రహీనులుగా వెళ్ళ చేసే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం. సహకరిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, 4 ఏళ్లలో ఈ రాష్ట్రంలో చీకటి పాలన జరిగిందా లేదా? బాధుడితో ప్రారంభమైంది, వీర బాధుడుకు పోయింది. ఏ వ్యక్తి అయినా సరే భరించే పరిస్థితిలో మీరున్నారా? బూతుల మంత్రిని పంపించాడు బూతులు మాట్లాడటానికి. ఈ పోరంబోకు మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు పోరంబోకు మాటలు, బుద్ధి లేని మాటలు. ఒక కార్యక్రమం, ఒక మహానుభావుడి వర్ధంతి కార్యక్రమం, 25 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున తెలుగు జాతి మొత్తం ఖండాంతరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే ఆ మహానుభావుడి స్ఫూర్తిని మరొకసారి తలుచుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్దామని తెలుగు జాతి మొత్తం ఖండాంతరాల్లో, దేశాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మహానుభావుడిని తలుచుకుంటా ఉంటే ఈ బూతుల మంత్రి, ఈ పోరంబోకు మంత్రి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో బూతు మాటలు, దౌర్భాగ్యపు మాటలు, నీచపు మాటలు. చంద్రబాబు నాయుడు గారు చంపారు, దేవినేని ఉమా చంపాడు. బుద్ధి జ్ఞానం ఉందా? హూకెళ్ళుడు బాబాయ్, బుద్ధి లేని పోరంబోకు బూతుల మంత్రి కొడాలని చెప్పు. హూకెళ్ళుడు బాబాయ్, నీ మామ హాస్పిటల్లో చచ్చిపోతాడు, మీ బాబాయ్ గొడ్డల దెబ్బలో చచ్చిపోతాడు, నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడుగుతావు, ఎన్నికలు అవగానే సిబిఐ వద్దని చేతులు ఎత్తేస్తావు. సిగ్గు లేకుండా ఇంకా బూతుల మంత్రులతో, పోరంబోకు మంత్రితో మమ్మల్ని తిట్టిస్తావా? అడుగో, నీ ముఖ్యమంత్రిని అడుగో. హూకెళ్ళుడు బాబాయ్, బహిరంగ చర్చలు రావాలా? హూకెళ్ళుడు బాబాయ్, దమ్ముధైర్యం ఉందా? చెప్పే దమ్ముధైర్యం మీ ముఖ్యమంత్రికి నీకు? రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి సిగ్గులేదు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవ్వబోతా ఉంది. ఇవాళ స్వయాన నీ చెల్లెలే రాష్ట్రాలమ్మట కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద, నా మీద పడి ఏడుస్తారా?
40 సంవత్సరాలు రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారిది, 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో నేనున్నాను. ఇవాళ మీరు సమాధానం చెప్పలేక ప్రజలు అడిగే ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు చంపాడు, దేవినేని ఉమ్మ చంపాడు, ఎన్నేళ్ళు చెప్పుకొని ఏడుస్తారా? ఇలాగా ఎన్నేళ్ళు చెప్పుకొని ఇవాళ ఈ విధంగా మా మీద పడి ఏడుస్తారు? ఇవాళ ప్రజలు అడిగేది ఏంటి? హూ కిల్డ్ బాబాయ్? మామ హాస్పిటల్లో చచ్చిపోతాడు, బాబాయ్ గొడ్డల దెబ్బలో చచ్చిపోతాడు. ఎవరు హూ కిల్డ్ బాబాయ్లో ఏ ఎంపీ ఉన్నాడు? ఈ ఉడత ఊపులకి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రేపు? ఉడత ఊపులా? మరి ఉడతలు ఏ ఉడత ఊపిందని ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి కాళ్ళు పట్టుకోబోతున్నాడు, ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి కాళ్ళు పట్టుకుంటానని అడుగుతున్నాడు. భారతరత్న ఎన్టీ రామారావు గారికి రావాలి, ఇవ్వాలి, అది మేము అడుగుతూనే ఉంటాం, కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే ఉంటాం. ఎప్పుడైనా సరే ప్రత్యేక హోదా 20 నెలల్లో ఏం గడ్డి పీకారు? మీ లెగ్గప్పీలు ఏమైంది? ఎవడాపాడు మిమ్మల్ని? 22 మంది ఎంపీలు ఉన్నారు, ఏం పీకారు? ఏంటి గొల్లపూడి వచ్చి పిచ్చివాగుళ్ళు మాట్లాడతారా? తంతాం, పొడుస్తాం, బడితి పూజలు చేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం. ఏంది చిల్లర మాటలు? మీరు మంత్రులేనా? ఒక మంత్రేనా నువ్వు? పేకాడ ఆడించుకుంటూ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటే దానికి సమాధానం చెప్పలేక నువ్వు ఆడే కోతాట, నీ ఆధ్వర్యంలో కోతాట నడుస్తూ ఉంటే ఎంతోమంది తాళ్ళు దిగితే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యాబినెట్ మంత్రి ఆధ్వర్యంలో నువ్వు ఆడిచ్చే కోతాటను పట్టుకుంటే సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటున్నావా? తాడేపల్లి ముందే కదా నువ్వు మాట్లాడింది. మా తమ్ముడు ఆడతాడు, నేను ఆడతాను, 50 కడతాను, 100 కడతాను, కోర్టుకు వెళ్తాను, సిగ్గు లేకుండా ఒక క్యాబినెట్ మంత్రిగా మాట్లాడి మళ్ళీ వాళ్ళ గొల్లపూడి వచ్చి నన్ను బూతులు తిడతావా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మీ పోరంబోకు మంత్రి, మీ బూతుల మంత్రి నన్ను సవాల్ చేసి గొల్లపూడి నా గ్రామం వచ్చి బూతులు మాట్లాడి వెళ్ళాడు. వీటన్నిటికీ నిరసనగా రేపు ఉదయం 10 గంటలకి ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర నేను కూర్చుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేస్తారా? ఎవరు టచ్ చేస్తారో చేసుకోండి. ఇవాళ మీరు మాట్లాడే దుర్మార్గపు వ్యాఖ్యలకి చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, ఈ పోరంబోకు మంత్రితో, ఈ బూతుల మంత్రితో మీరు మాట్లాడేస్తా ఉన్న ఈ మాటలకి నిరసనగా, మీ మంత్రి చేసిన ఛాలెంజ్లకి నిరసనగా, ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ రేపు ఉదయం 10 గంటలకి గొల్లపూడి గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరే కూర్చుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఛాలెంజ్ చేస్తున్నాను, టచ్ చేయండి, నేను అక్కడే కూర్చుంటాను. మీరు వాగిన పిచ్చివాగుళ్ళన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్తారు. ప్రజల ముందే, ఎన్టీ రామారావు గారి విగ్రహం ముందే ఏ గ్రామంలో అయితే మీరు దుర్భాషలాడారు, ఏ గ్రామంలో అయితే మీరు బాధ్యత లేకుండా మీ మంత్రులతో మీరు మాట్లాడిచ్చారో ఆ గ్రామంలోనే ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరే నేను కూర్చుంటాను. నీ మంత్రికి దమ్ముందా? ఈ ముఖ్యమంత్రికి దమ్ముందా? ఈ ప్రభుత్వానికి దమ్ముందా? నేను కూర్చొని ఎన్టీ రామారావు విగ్రహం దగ్గరే నిరసన తెలియజేస్తాను. సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. ఏంటి 150 విగ్రహాలు గుళ్ళు మీద దాడులు చేస్తే ఏం చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి? గడి పీగుతున్నాడా? పరిపాలన చేత కాకపోతే పక్కా తప్పుకోండి. 150 దేవాలయాల మీద దాడులు జరిగితే చిన్న గుడి, రామతీర్థం చిన్న గుడి, శతాబ్దాల చరిత్ర ఉన్న రామతీర్థం రాముడికి అపచారం జరిగితే మీ ముఖ్యమంత్రి 30వ తారీఖు విజయనగరం వెళ్ళి పైకి వెళ్ళే ధైర్యం లేక పారిపోయి వచ్చి తాడేపల్లిలో పడుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రామతీర్థానికి వెళ్తే ఇవాళ మీరు మమ్మల్ని పట్టుకొని బూతులు మాట్లాడుతున్నారా? మంత్రి కొడాలి నాని, నువ్వేదో చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఇవాళ బూట్లు నాకే ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చాడు, బూతులు మాట్లాడటానికి నీకు శాఖ ఇచ్చాడు. ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో 2,000 కోట్ల పైగా రైతులకు డబ్బులు రావాలి. ఏమాత్రమైనా సరే నీకు సిగ్గుశర ఉంటే ఆ రైతులకు డబ్బులు ఇప్పించు. నీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఒక్కరోజన్నా మాట్లాడావా? ఒక్కరోజన్నా ప్రజల ముందుకు వచ్చావా? ఒక్కరోజన్నా రైతాంగం గురించి మాట్లాడావా?
నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి నీకు. నీ గుడివాడకి పట్టిసీమ నీళ్ళు తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నీ ప్రాంతానికి పట్టిసీమ నీళ్ళు ఇచ్చింది ఎవరో? పంటలు పండించింది ఎవరో? 40 బస్తాలు 50 బస్తాలు గోదావరి పుణ్యం అంట ఆ ప్రాంతం అంతా కూడా పంటలు పండితే ఇవాళ మంత్రిగా 20 నెలలుగా కోత ముక్కలు ఆడించుకుంటూ పేకాడు ఆడించుకుంటూ ఇవాళ నువ్వు గుట్కా ఊసుకుంటా గుట్కా మాటలు మాట్లాడితే ఏమన్నా విలువ ఉంటుందా? కృష్ణా జిల్లాలో క్యాబినెట్ మంత్రిగా ఇంత దుర్మార్గంగా నీచంగా బూతులు మాట్లాడే మంత్రి ఎవరన్నా ఉన్నారా? చాలామంది మంత్రులు పనిచేశారు ఈ జిల్లాలో, చాలామంది నాయకులు వచ్చారు ఈ జిల్లాలో. నీలాగా అసహ్యంగా అసభ్యంగా దుర్మార్గంగా చేతగాంతనంగా నీ మంత్రి పదవి కాపాడుకోవటానికి బూట్లు నాకే ఉద్యోగం కృష్ణా జిల్లా మంత్రిగా నువ్వు సిగ్గుపడాలి. ఇవాళ పెద్ద వస్తాదులాగా మాట్లాడుతున్నావు మంత్రిగా పోలీసులను అడ్డం పెట్టుకొని. 5 ఏళ్ళు, గత 5 ఏళ్లలో ఎప్పుడన్నా నోరు తెరిచావా? ఎప్పుడన్నా గత 5 ఏళ్ళు ఎప్పుడన్నా మాట్లాడావా? గత 5 ఏళ్ళు ఎప్పుడన్నా నోరు తెరిచి ప్రశ్నించావా? 10 ఏళ్ళు అపోజిషన్లో కాంగ్రెస్ ప్రభుత్వాల మీద నేను పోరాటం చేశాను. నాతో పాటు కృష్ణా జిల్లాలో 2 శాసనసభ్యుల్లో నువ్వు ఒకడివి. ఏ రోజన్నా DDRC మీటింగ్కి వచ్చావా? ఏ రోజన్నా జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చావా? ఏ రోజన్నా ఎక్కడన్నా ఏ పోరాటంలో అన్నా భాగస్వాములు అయ్యావా? చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే 2 సార్లు టికెట్ ఇస్తే నీలాంటి విశ్వాసఘాతకుడు, నీలాంటి వెన్నుపోటుదారుడు, నీలాంటి ఆర్థిక సాయం చేస్తే కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదు. మీలాంటి వాళ్ళని కుక్కలతో కూడా పోల్చకూడదు. ఆ కుక్కకి విశ్వాసం ఉంది. 2 సార్లు టికెట్ ఇచ్చి ఆర్థిక సాయం చేస్తే తండ్రి లాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని 4 దశాబ్దాలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ఆయనకంటూ ఒక చరిత్ర ఉంది. నీలాంటి పోరంబోకుడు ఎన్ని పోరంబోకు మాటలు మాట్లాడినా కూడా ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మీరంతా కూడా పెద్ద మనుషుల్లాగా కూర్చొని ఈ పోరంబోకులతో ఈ బూతుల మంత్రులతో ఈ పార్టీలు మార్చే నాయకులను పక్కన పెట్టుకొని మీరు బూతులు మాట్లాడిస్తున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. కృష్ణా జిల్లా లాంటి ప్రశాంతమైన జిల్లాలో ఇవాళ ఈ బూతులు మాట్లాడిస్తూ ఈ పోరంబోకు మాటలు మాట్లాడిస్తూ ఇవాళ మీరు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవడం చేతగాక ఇవాళ రాష్ట్రంలో ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఈ దౌర్భాగ్య మాటలు ఈ నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 150 దేవాలయాల మీద జరిగిన దాడుల్లో ఎందుకు మీరు నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు? మత సామరస్యం జీవో ఇచ్చినప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్తో 4 గంటలు చర్చలు జరిపి యూటర్న్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భోగి పండగ నాడు డీజీపీ మాట్లాడిన మాటలేంటి పిచ్చాళ్ళు చేశారు. మతి స్థిమితం లేని వాళ్ళు ఈ సంఘటనలు చేశారు. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ వచ్చిందో అప్పుడు 3 రోజులు తిరగకుండా మళ్ళీ తెలుగుదేశం బీజేపీ మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఉడతోపులకు భయపడి మీరు రేపొద్దున హోంమంత్రి గారి కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీ పోతున్నారు. మీరు పెద్ద ఘనకార్యాలు, మీరు పెద్ద పెద్ద మాటలు, మీ బూతు మాటలు, పోరంబోకు మాటలు, వీటన్నిటికీ నిరసనగా మీరు తంతాం పొడుస్తాం చంపుతాం అని మాట్లాడుతున్నారు. కాబట్టి వీటన్నిటికీ నిరసనగా రేపు ఉదయం 10 గంటలకి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర నేను కూర్చున్నాను. ముఖ్యమంత్రి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను టచ్ చేసుకోండి, నేను అన్నిటికీ సిద్ధపడి కూర్చుంటున్నాను. ముఖ్యంగా మీరు పేకాటు గురించి అతని మీద ఆరోపణలు చేశారు. పేకాటుతో తనకు సంబంధం లేదని చెప్పారు. అదేవిధంగా శాఖలో కూడా అనేక ఆరోపణలు చేశారు. శాఖలో ఇంత చిన్న అవినీతి కూడా నేను చేయలేదని నాని చెప్పారు. ఇవాళ ఆన్లైన్లో సమాచారం, ధాన్యం అమ్ముకున్న రైతులు 2,000 కోట్ల పైగా రైతులు కన్నీళ్లు పెడతా ఉంటే ఈ మంత్రికి సిగ్గు లేదా అని నేను అడుగుతున్నా, ఈ మంత్రికి బాధ్యత లేదని నేను అడుగుతున్నా. ఆన్లైన్లో సమాచారం ఒక్కసారి మీరు కొట్టండి, తీసేశారు, మొత్తం తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాం అని సమాచారాన్నే దాచేసుకున్నారు. నువ్వు పెద్ద మంత్రివి, నువ్వు పెద్ద రైతుల గురించి మాట్లాడుతున్నావు.
బూతుల మంత్రి గురించి పోరంబోకు మాటలు నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ ఎక్కడైతే మొన్న కోతముక్క పట్టుకున్నారో ఆ ప్రాంతంలో ఉన్న సెల్ టవర్, ఒక్కసారి ఆ సెల్ టవర్ కింద ఈ 20 నెలల్లో ఏమేం ఫోన్ కాల్స్ వచ్చాయో మొత్తం ఆ సెల్ టవర్ సమాచారం అంతా కూడా మీడియాకి ఇవ్వండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎవరెవరో ఉభయ రాష్ట్రాల్లో ఎంతోమంది సోదరులు ఏదైతే కొడాలి నాని ఆధ్వర్యంలో నడిపిన కోతముక్కాట దగ్గర ఆస్తులు కోల్పోయి లక్షల ఆస్తులు కోల్పోయి అక్కడ నూజివీడులో పాపం హై స్కూల్లో పనిచేసే కనకం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. 25 లక్షల రూపాయలు అప్పులు పాలై. గుడివాడలో అదేవిధంగా బందర్లో ఒక సోదరుడు, బీసీ సోదరుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. తెలంగాణ ప్రాంతంలో చాలామంది ఫోన్ చేసి చెప్పారు, ఈ కోత మొక్కలకి మేము చాలా మా జీవితాలు బలైపోయినాయి, ఒక మంచి పని చేశారు, ఈ వాస్తవాలు బయటికి పెట్టని. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీ కోత మొక్క మీ మంత్రి బండారం బయటపడాలంటే ఆ సెల్ టవర్ కింద ఉన్న ఏ అయితే ఫోన్స్ వచ్చాయో 20 నెలల్లో అవన్నీ కూడా వైట్ పేపరు ప్రజలకు రిలీజ్ చేయండి, మీ మంత్రి బండారం బయటపడుతుంది.